గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ ఇన్ సోనియా. దిగ్బంధంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దీంతో హర్ముజ్లోనే వందలాది నౌకలు నిలిచిపోయాయి. దీన్నే ఆసరాగా చేసుకున్న లోకల్స్ అరాచకాలు చేస్తున్నారన్న సమాచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. దోపిడీదారులు భద్రతాధికారుల వేషంలో ఆ నౌకల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హర్ముజ్ దిగ్బంధంతో ప్రపంచ దేశాల నౌకలన్నీ సముద్రంలోనే ఎదురు చూస్తున్నాయి. ఎక్కడికెక్కడ ఆయిల్ ట్యాంకర్ల రవాణా నిలిచిపోవడంతో ఆయిల్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా ఆంక్షలను ధిక్కరించిందనే ఆరోపణలతో ఇరాన్ నౌకను సీజ్ చేసింది అమెరికా. ఆ తర్వాత హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయిల్ సరఫరా చైన్పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిణామాలతో క్రూడ్ ఆయిల్ ధరలు 6 నుంచి 7% వరకు పెరిగాయి. బ్యారెల్ ధర మళ్లీ 100 మార్కుకు చేరుకుంది. ఇక చర్చల ప్రక్రియపై కొంత సందిగ్ధత నెలకొండం. ఇరాన్ అమెరికా మధ్య మారల యుద్ధం, దాళ్ల భయాలు పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హర్ముజ్ దిగ్బంధం కొనసాగితే భారత్లో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని అంచనా. ఆయిల్ ధరలపై ఆందోళన చెందిన భారత్ చమురు దిగుమతులకు పలు దేశాలపై ఆధారపడుతోంది. రెడ్ సీ, సూయాజ్ కాల్వ మార్గం, జాబ్ ఎల్ మండేబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తుంది. అటు అదనంగా అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది. అయితే ప్రస్తుతం భారత్కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్ఎన్జీ నిల్వలు, 40 రోజుల ఎల్పీజీ ఉన్నాయని అంచనా. గత నెలలోని అంచనాల ప్రకారం దాదాపు 74 రోజుల వరకు నిల్వలు సరిపోతాయని తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే మాత్రం భారత్కి ఇంధన సరఫరా తలెత్తే అవకాశం ఉంది. ఇప్పుడు హర్ముజ్లో ఏం జరుగుతోంది? హర్ముజ్ ఎవరి ఆధీనంలో ఉంది? హర్ముజ్ని అమెరికా దిగ్బంధం చేసిందా? అమెరికా చర్యలపై ఇరాన్ ఏం చేస్తుంది? ఇరాన్ అమెరికా పట్టింపులతో ఆయిల్ రేట్లు మళ్లీ ఎగబాకుతున్నాయా? రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం మనం హర్ముజ్లో అయితే మళ్ళీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక మళ్ళీ ఆయిల్ ధరలపై అయితే ఆందోళన కూడా నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనిక. హర్ముజ్ జలసంధి తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. ఇక అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా కూడా ఈ పరిస్థితులు చాలా వరకు కూడా క్లిష్టంగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ తనపై జరుగుతున్న ఏదైతే దాడులకు ప్రతీకారంగా కూడా స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ను మూసివేసి దాదాపుగా కూడా చమురు రవాణా ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కలిపి ఇప్పుడు ఇరాన్ కి సంబంధించిన నౌకాశ్రయాలన్నీ కూడా దిగ్బంధనం చేశాయి. ఇరాన్ తన రెవల్యూషనరీ గార్డ్స్ సహాయంతో కూడా మొత్తంగా కూడా ఆ జలసంధిని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. సో ఈ జలసంధి గుండా వెళ్ళడానికి ప్రయత్నించిన ఏవైతే వాణిజ్య నౌకలపై కూడా ఇరాన్ దళాలు కాల్పులు జరపడం, వాటిని అడ్డుకోవడం, ఆపేయడం, ఇవన్నీ కూడా వంటి చర్యలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి. బట్ ఏప్రిల్ 8న కుదిరిన ఏదైతే కూడా తాత్కాలిక విరమణ ఒప్పందం ఏదైతే ఉందో జలసంధిని కొంతవరకు కూడా తెరిపించే మళ్ళీ పరిస్థితులు ఉద్రిక్తంగా కూడా మారడంతో కూడా మళ్ళీ ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ని మూసివేసిన పరిస్థితి. సో హర్ముజ్ అసలు ఎవరి అధీనంలో ఉంది అంటే హర్ముజ్ జలసంధి భౌగోళికంగా ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇరాన్, ఒమన్ దేశంలో ముఖ్యంగా కూడా భౌగోళికంగా కూడా అది దాని అధీనంలో ఉన్నప్పటికీ కీలక ప్రాంతం ఎక్కువగా కూడా ఇరాన్లో ముఖ్యంగా కూడా ఉంది. ఇప్పటికే అంటే ప్రస్తుతం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆ దిగ్బంధనం ఏదైతే చేస్తున్నారో దానిపై కఠినమైన నిర్వహణ మరి నియంత్రణ మొత్తంగా కూడా ఇరాన్ అమలు చేస్తోంది. అమెరికా నావికా దళం అదే విధంగా కూడా దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ ఇరాన్ చర్యలను అడ్డుకోవడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. సో మొత్తంగా అమెరికా యుద్ధ నౌకలు ఒకవైపు మనం అబ్జర్వ్ చేస్తుంటే హర్ముజ్ జలసంధికి తూర్పున, అలాగే ఒమన్ జలసంధి మరియు అరేబియా సముద్రంలోకి మోహరించి ఇరాన్ కి సంబంధించిన నౌకలను అయితే కూడా అమెరికా నావికా దళాలు ఇవన్నీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. బట్ ఏప్రిల్ 13న అమెరికా నావల్ దిగ్బంధనాన్ని అమలు చేసింది. ఇప్పుడు ఇరాన్ పోర్ట్స్కి ఏవైతే వెళుతున్నాయో ఈ షిప్పింగ్స్ అన్నీ కూడా, సో వాటిని వెళ్తున్నవి అటు నుంచి వచ్చినవన్నీ కూడా అటు అమెరికా నావికా దళం అనేది అడ్డుకున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఇరాన్కి సంబంధించి కూడా కొంత షిప్పింగ్ పైన ఇది ఎఫెక్ట్ అనేది పడింది. మొదట ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ను మూసేసింది. ఎవరైతే కూడా ఆ హర్ముజ్ నుంచి వెళ్ళడానికి ఆ నౌకలకి కొంతవైపు దానిపై ట్యాక్సెస్ అన్ని, టోల్ ఫీజులు అన్ని కూడా విధించింది.
అంటే ఇంతవరకు జరిగిన యుద్ధం కారణంగా ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ అంతా కూడా దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి మేము మా ఈ నౌకల గుండా వెళ్ళేవాడి టోల్స్ అన్ని కూడా వసూలు చేసి దాన్ని దేశానికి వినియోగించుకుంటామంటూ ఇరాన్ చెప్పుకున్న పరిస్థితి. ఒకసారి అంటే ఒక చర్చలకు రమ్మని ఒకవైపు చెప్తున్నారు, అట్ ద సేమ్ టైం ఇరు దేశాలు కూడా దానికి సంబంధించి కూడా కరెక్ట్ గా అటు అమెరికాకు సంబంధించి కాల్పులు విరమణ ఒప్పందాన్ని అంటే చేస్తుంది, అదేవిధంగా ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిదాడులు చేయడంతో మొత్తంగా ఈ సమస్యకి అయితే ఒక కొలిక్కి రావడం. దీనికి ఇప్పుడు ఏదైతే జరుగుతుంది దీని వల్ల కూడా ముఖ్యంగా కొంత అంటే ప్రతిసారి కూడా ఇరాన్ ఒకవైపు యుద్ధాన్ని ముగిస్తామని చెప్తుంది, అమెరికా కూడా యుద్ధాన్ని ముగిస్తాం చర్చలకు వెళుతున్నాం అనే టైంలో కూడా ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలకు సంబంధించి చాలా వరకు ఇక్కడే ఎక్కువగా మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పిన ఈ స్టేట్మెంట్స్ వల్లే ఈ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కొక్కసారి పెరగటము తగ్గటం అనేది చాలా వరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా భారీగా కూడా ఈ ప్రభావం అయితే ఆయిల్ ధరలపై పడింది. ఎందుకంటే ఇప్పుడు క్లోజ్ అయినప్పుడు ఈ హర్మూజ్ జలసంధి క్లోజ్ అయినప్పుడు బ్యారెల్ ధర అంటే 100 నుంచి 126 వరకు కూడా వెళ్ళాయి. ఇప్పుడు మళ్ళీ జరిగిన ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న ఏవైతే కూడా ఈ అనిశ్చితి జరుగుతుందో 5 నుంచి 6% వరకు కూడా మళ్ళీ పెరిగిన పరిస్థితి. క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయి ఒక దశలో అంటే 90% వరకు కూడా ఈ షిప్పింగ్ అనేది ఆగిపోయింది. ప్రస్తుతం ఇవన్నీ ఈ స్టేట్మెంట్స్ మారిపోవటం వల్ల ఒక రోజు ధరలు పడిపోతున్నాయి, ఇంకొక రోజు కూడా ధరలు పెరగటం అనేది అన్ని కూడా చాలా వరకు కూడా ఈ ఆయిల్ రంగం పైన చాలా వరకు ఎఫెక్ట్ పడింది, దాని ఎఫెక్ట్ అయితే ఉంది. మొత్తంగా అంటే ప్రపంచం ఆయిల్ కూడా ఎక్కువగా హర్మూస్ నుంచి మనందరికీ తెలిసిన 20% వరకు కూడా మనము అక్కడి నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆధారపడుతున్న మార్గం. అదేవిధంగా ఎల్ఎన్జీ కూడా చాలా వరకు పెద్ద మొత్తంలో కూడా ఈ మార్గం నుండా కూడా సరఫరా చేసే మార్గం. ముఖ్యంగా ఆసియా దేశాలు ఇండియా కానీ చైనా కానీ జపాన్ ఇవన్నీ కూడా ఎక్కువగా వాటిపైన ఆధారపడితే మన ఇండియాలో కొంత అంటే ఇప్పుడు 20% వరకు 80% వరకు మనం దాని మీద ఆధారపడితే ఇప్పుడు కొత్తగా వేరే ఆల్టర్నేటివ్ మార్గాలు అన్నీ కూడా చూస్తున్నాయి. బట్ ఎప్పుడు యుద్ధానికి ఒక ఫుల్ స్టాప్ పెడతారు ఇవన్నిటికీ కూడా కొంత అందరూ ఆలోచిస్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఇంకా దీని మీద నెక్స్ట్ గడువు పొడిగించినట్టు కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి. ఏవైతే ఆ మార్గం కూడా వెళుతున్నాయో మొత్తం ఇరాన్ షిప్స్ అన్నిటినీ కూడా అటు అమెరికా అడ్డుకుంటున్న పరిస్థితి. సో మాట్లాడదాం అట్లా హర్మూస్ మార్గం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లైఫ్ లైన్ లాంటి మార్గం అది. బస్ జియో పాలిటిక్స్ పరంగా కూడా దాని ఆయుధంగా కూడా ఎందుకు అటు ఇరాన్ కి మొదటి నుంచి కూడా ప్రపంచ దేశాలు ఈ దాడి జరిగినప్పుడు అందరూ కూడా అండగా నిలుచున్నాయి. బట్ ఇప్పుడు ఈ పరిస్థితుల వల్ల జియో పాలిటిక్స్ అన్ని కూడా ఒక్కసారిగా మారిపోతున్నాయి. బట్ ఇరాన్ పైన కూడా కొంత అంటే డెఫినెట్ గా కూడా ఎక్కువ లాంగ్ యుద్ధం జరిగినప్పుడు కూడా అన్ని చాలా ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఇవన్నీ ఎంతసేపు ఉపయోగం ఎంతవరకు కరెక్ట్. సో మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. గెస్ట్లు కూడా జాయిన్ అయ్యారు. ఇక హర్మూస్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు ఇరాన్ అమెరికా రెండు దేశాలు కూడా హర్మూస్ పై పట్టు సాధించేందుకు తీవ్రంగా కూడా ప్రయత్నిస్తున్నాయి. అటువైపు స్ట్రైట్ ఆఫ్ హర్మూస్ గుండా వెళ్లే నౌకలను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఒకవైపు చర్చలకు పిలుస్తున్నారు, ఇంకొకసేపు అడ్డుకోవటం వల్ల కూడా మొత్తంగా కూడా అసలు షిప్పింగ్ అంటే హర్మూస్ ఒక్కసారి మూసేస్తున్నారు, తెరిచేసిన చాలా వరకు కూడా అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోయిన పరిస్థితి. బట్ దోపిడీదారులు కూడా ఇదే అదునుగా చూసుకుంటూ ఇప్పుడు అధికారుల వేషంలో కూడా వచ్చి అక్కడ ట్యాక్సెస్ కి పాల్పడుతున్నారంటే కూడా కొంత మీడియాలో కూడా వస్తున్న కథనాలు డబ్బులు అధికంగా కూడా వసూలు చేస్తున్నట్టు. సో మాట్లాడతాము. అందే సత్యం గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి సత్యం గారు. రైట్, హర్మూస్ మార్గమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక లైఫ్ లైన్. అలాంటి హర్మూస్ జలసంధిని ఇప్పుడు ఏ దేశం అటు అమెరికా కానీ ఇరాన్ కానీ రెండు దేశాలు కూడా పట్టు సాధించడానికి రెండు కూడా ట్రై చేస్తున్న పరిస్థితి. ఇంతవరకు కూడా మనం చూసిన అక్కడ కూడా కొంత ఈ అధికారుల వేషంలో కూడా కొంతమంది దోపిడీదారులు కూడా స్టార్ట్ అయిపోయి వాళ్ళు కూడా కొంత అధికంగా కూడా వసూలుకు పాల్పడుతున్నారంటే కొంత న్యూసెస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు దీని నుంచి కూడా క్లియరెన్స్ వస్తుంది అని. సో యుద్ధం చూస్తే ఇస్లామాబాద్ లో కూడా ఒక మీటింగ్ అంటున్నారు, బట్ దానికి సంబంధించి కూడా చర్చలు అంటున్నారు. బట్ రెండు దేశాలు కూడా మళ్ళీ ఏవో ఒక స్టేట్మెంట్స్ ని పాస్ చేయటం, అట్ ద సేమ్ టైం ఈ క్రూడాలకు సంబంధించి కూడా ఈ స్టేట్మెంట్స్ పాస్ చేసినప్పుడు మళ్ళీ ఎక్కువగా కూడా పెరిగిపోయిన స్థితి, మళ్ళీ తెచ్చుకుంటాయి అనుకున్నప్పుడు కొంత నార్మల్ గా వాలిడేట్ అవుతున్న స్థితి. సో ఎట్లా ఉండొచ్చు? ఇంకొకటి ఏంటంటే ఎంతవరకు కూడా ఈ జియో పాలిటికల్ ఆయుధంగా కూడా ఈ హర్మూజ్ ని వినియోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు హర్ముజ్ జలసంధి అనేది ఇరాన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జలసంధి. ఎందుకంటే దరిదాపు అరబ్ దేశాల యొక్క ఆయిల్ ఎగుమతులు ఇతర సరుకుల ఎగుమతులు కూడా హర్ముజ్ ద్వారానే అవుతాయి. మరి మన భారతదేశానికి తర్వాత పాకిస్తాన్కు దగ్గర, మరి ఇండియాకైతే ఫేసింగ్లోనే ఉంది. మనకి 2200 కిలోమీటర్ల దూరం.
హార్ముజ్ ద్వారా మనకు 2 రోజుల ఆయిల్ అందుతుంది మనకు బాంబే హైవేకి కానీ మిగతా హార్బర్లకు. కాబట్టి మనకు మంచి అడ్వాంటేజ్. మనకు హార్ముజ్ మూసేస్తే మనకు ఇంకా ఆల్టర్నేటివ్ దిగుమతి చేసుకోవాలంటే వెస్టర్న్ రష్యా నుంచి కానీ లేక అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలంటే దరిదాపు 16-17 వేల కిలోమీటర్లు. హార్ముజ్ అయితే మనకు 2000 కిలోమీటర్ల దూరమే. కాబట్టి మనకు 2 రోజుల హార్ముజ్ జలసంధి ద్వారా ఆయిల్ వస్తే సూయజ్ కెనాల ద్వారా చేసుకోవాలంటే 20 రోజులు పడుతుంది. అది కూడా మూసేస్తే త్రూ కేప్ టౌన్ ద్వారా అయితే 30-40 రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి దిగుమతి చేసుకునేందుకు అత్యంత సమీపంలో ఉంది. దిగుమతి ఖర్చు కూడా తక్కువ, ఒక బ్యారెల్కు $1 పడుతుంది దిగుమతి ఖర్చు. రెండోది ఇవాళ ఉన్నటువంటి గల్ఫ్ పెట్రోలు, క్రూడ్ ఆయిల్, వాళ్ళు క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ బయటికి తీయడానికి $14-15 ఖర్చు అవుతుంది. అదే అమెరికాలో అయితే $45, రష్యాలో $22, ఇట్లా వేరు వేరు లెక్కలు ఉన్నాయి. అందుకని క్రూడ్ ఆయిల్ బయటికి తీయడానికి అయ్యే ఖర్చు తక్కువే, తర్వాత ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు రావడానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకోవాలంటే బ్యారెల్కు $13 పడుతుంది ఇంపోర్ట్ కాస్ట్ లేదా ట్రాన్స్పోర్ట్ కాస్ట్. అదే హార్ముజ్ నుంచి అయితే $1 బ్యారెల్కు. అంత తేడా ఉంది, మనకు అతి సమీపంలో ఉంది. కాబట్టి హార్ముజ్ మూతపడితే ఇది చుట్టూ ఏషియన్ కంట్రీస్ కూడా, ఇప్పుడు జపాన్, కొరియా, ఇతర ఏషియన్ దేశాలు, చైనా, వీటన్నిటికి కూడా ఈ హార్ముజ్ నుంచి మూసేస్తే దెబ్బ. కాబట్టి ఇవాళ హార్ముజ్ మీద ఒత్తిడి ఉంది. సరే, పాత లెక్కే ఒక 22-25% దిగుమతులు ప్రపంచంలో హార్ముజ్ ద్వారానే అవుతాయని చెప్పేసి మనకెప్పుడు వస్తున్నటువంటి వార్తే. కాబట్టి హార్ముజ్ను మూసేస్తే ఆ మేరకు ఏషియా మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత యూరోప్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతుంది, అటుపోయేటువంటి నౌకలకు కూడా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్ముజ్ కీలక అంశం అయింది. అయితే ఇరాన్ ఏం చేసిందంటే ఈ అమెరికా దాడుల్ని ఎదుర్కోవడానికి మిగతా దేశాలు కూడా కలిసి రావాలి, మిగతా దేశాల సపోర్ట్ కూడా కావాలని హార్ముజ్ను మూసేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హార్ముజ్ను మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరతలు ఏర్పడటం, ధరలు పెరగటం, తర్వాత హార్ముజ్ను మూసేస్తే మిగతా అరబ్ దేశాల పెట్రోల్ ఎగుమతులు కూడా దరిదాపు నిషేధించిన దాని కిందకి వస్తుంది. అటువంటి అంత ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా దాని మీద పెత్తనం చేయాలనేటువంటి కోరిక ఉంది. మొత్తం ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తుంది అంటే, మొదట చెప్పిన కారణాలు అణుబాంబులు తయారు చేసే క్రమం నిరోధించాలి. తర్వాత ఖొమేనీని చంపేస్తా ఉన్నారు, ఖొమేనీని చంపేశారు. తర్వాత అణుబాంబులు ఏం తయారు చేసే సాక్ష్యాలేం దొరకలే, వాళ్ళకు రియాక్టర్లన్నీ ధ్వంసం చేశారు. అయినా ఇంకా ఇరాన్ మీద యుద్ధ దాడి చేస్తుందంటే దాని అసలు మధ్యలో ఉన్నది ఇరాన్ ఆయిల్ తన చేతుల్లో ఉంచుకోవటం. ఇప్పటికే అరబ్ దేశాలన్నీ తన చేతుల్లో ఉన్నాయి, ఇరాన్ కూడా తన చేతులు అయితే మొత్తం గల్ఫ్ని చేతుల్లో పెట్టుకొని మిగతా ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయాలన్నటువంటి దురాశ అమెరికాకు ఉంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్లో ఇరాన్లో 12% ఉంది. కాబట్టి ఇరాన్ చేతికి వస్తే గల్ఫ్ దేశాలు మొత్తం చేతులుంటే మరే దేశాన్నైనా పరోక్షం కంట్రోల్ చేసే అవకాశం ఉంది. అందుకోసం ఇరాన్ని ధ్వంసం చేయడానికి ఇంకా పూనుకుంటుంది. ఇప్పుడు చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలో అమెరికా మెడ మీద కత్తి బట్టి చర్చలకు రండి అంటుంది. ప్రపంచంలో ఏ సూత్రాలు మనకు తెలియదు, ఏది మెడ మీద కత్తి పెట్టి చర్చలకు రండి అనేది. మీరు రాకపోతే బాంబు వేస్తామంటుంది, బాంబులు వేస్తామంటుంది. మీరు రాకపోతే మేము చెప్పింది ఒప్పుకోవాల్సిందే, లేకపోతే బాంబు వేస్తామంటుంది. ఇట్లా చర్చలకు పిలిచే దేశం ఎవరు కూడా ఈ భాష వాడరు, ఇటువంటి టర్మ్స్ డిక్టేట్ చేయరు. చర్చలు అంటే స్వేచ్ఛగా జరగాలి. చర్చలు అంటే ఇద్దరికి, 2 సావరిన్ కంట్రీస్, ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆ విధంగా చర్చలు జరగాలి తప్ప మీరు రాకపోతే బాంబింగ్ చేస్తాం, మీరు రాకపోతే హార్ముజ్ని టేక్ ఓవర్ చేస్తామని ఇటువంటి బెదిరింపుల్లో చర్చలకు రండి అని పిలుస్తున్నారు. కాబట్టి మీరు ఇట్లా బెదిరిస్తే మేము రామని చెప్పేసి ఇరాన్ నిరాకరించింది మొన్న 3 రోజుల కింద. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ దీన్ని వాయిదేయండి, దాడులు చేసుకోవటం, యుద్ధాన్ని వాయిదేయండి అంటే పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకు మేము వాయిదా వేస్తున్నామని ట్రంప్ అన్నాడు. నిన్ననేమో వాయిదేసే ప్రసక్తే లేదు, దాడులు చేయటం అన్నారు. ఇవాళనేమో పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకు వాయిదా వేస్తున్నాం అన్నారు. కాబట్టి ఈ వాయిదేయటం, చర్చలు జరపటం అనేది 2 పక్షాలకు సమాన వైఖరి ఉండాలి. కానీ దాడులు చేస్తాం, మీరు రావాల్సిందే, మేము చెప్పింది వినాల్సిందే, సంతకం పెట్టాల్సిందేనే అమెరికా యొక్క
ఒక ఇంపీరియలిస్టిక్ స్లోగన్ అట్లా ఇవ్వటం కరెక్ట్ కాదు. స్వేచ్ఛ వాతావరణం ఉండాలి, రెండు దేశాలకు సమాన అవకాశాలు ఉండే, ఒకటి కాకపోతే 10 రౌండ్లైనా చర్చలు జరపడంలో తప్పు లేదు. కాబట్టి ఆ విధంగా చర్చలు ఉండాలి తప్ప ఏకపక్షంగా చర్చలు ఉండాలనేటువంటి ట్రంప్ కోరిక ప్రపంచాలు ఎవరు సమర్థించరు. ఇప్పుడు హర్ముజ్ జలసంధిని ఇలా అమెరికా బెదిరిస్తుంటే ఈ మధ్య మళ్ళీ రెండోసారి హర్ముజ్ని ఇరానే మూసేసింది. మూసేస్తే అమెరికా ఏముంటుంది అంటే ఇరాన్ మీద నువ్వేంది మేమేం పంచుతామని బ్యాకప్, అంటే ఇవాళ ఇరాన్ చేతుల్లోనే ఉంది, ఇరానే మూసేసింది, కానీ బ్యాకప్ అమెరికా, మేము కూడా దాన్ని కదలేం, మీరు ఓపెన్ చేసినా మేము ఓపెన్ చేయలేమని చెప్పేసి అమెరికా బెదిరిస్తుంది. ఇప్పటికే ఇరాన్ హార్బర్లను దిగ్బంధనం చేసింది. అంటే ఈ హార్బర్ల నుంచి బయటికి సరుకులు పోకుండా, సరుకులు రాకుండా ఇరాన్ హార్బర్లు దిగ్బంధనం చేసింది, పోర్టులు దిగ్బంధనం చేసింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇరాన్ దిగ్బంధనంలో పెట్టి తను అనుకున్న పద్ధతిలో ఇరాన్ను నిర్బంధానికి గురి చేసి వినిపించాలనేటువంటి యోచనలో అమెరికా ఉంది. ఇరాన్ ఒప్పుకునే స్థితిలో లేదు, ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఇట్లా నిషేధించడం వల్ల, హర్ముజ్ జలసంధిని మూసేయటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దరిదాపు పెట్రోల్ యుద్ధానికి ముందు ఓపెన్ మార్కెట్లో ఉన్నటువంటి ధర ఏమిటంటే ఒక బ్యారెల్ $69 ఉంది. ఒక బ్యారెల్ $69 ఉంది యుద్ధం ప్రారంభం కాకముందు. ఆ తర్వాత 100, 110, 126 పర్ బ్యారెల్ పెరిగింది. మొన్న హర్ముజ్ ఓపెన్ చేసిన అనగానే దరిదాపు ఒక 10%, $12-13 తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మూసేసిన అనగానే మళ్ళీ పెరుగుతుంది. అంటే సాధారణంగా ఓపెన్ మార్కెట్ ధరల్లో అంచనాలు ఉంటాయి, అంటే ఎక్స్పెక్టేషన్స్. పెరగొచ్చు అనుకుని ఎక్కువ డిమాండ్ చేస్తే పెరుగుతాయి. ఇప్పుడు మనం పెట్రోల్ బంకులు చూస్తున్నాం కదా, తెరిచారు అనగానే పెట్రోల్ బంకుల దగ్గర లైన్లు తగ్గినాయి, మూసారు అనగానే పెట్రోల్ పంపుల దగ్గర లైన్లు పెరుగుతాయి. వీటిని ఎక్స్పెక్టేషన్స్ అంటారు. అట్లే ఆయిల్ కంపెనీలు కూడా మూసేశారు అనగానే సొమ్ము చేసుకోవడానికి పెంచేస్తాయి, తెరిచారు అనగానే డాలర్లు తగ్గిస్తాయి. వాస్తవానికి ఒక్క మాట చెప్పనియండి, మనం రష్యా నుంచి డిస్కౌంట్ దిగుమతి చేసుకున్నాం తక్కువ ధరకు, యుద్ధం వచ్చిన తర్వాత రష్యన్ యుద్ధం, ఈ యుద్ధం వచ్చిన తర్వాత మనం తక్కువ ధరకు దిగుమతి చేస్తే మరి అదాని కానీ అంబానీ కానీ ఇతర ఆయిల్ కంపెనీలు ఎవరు ధర తగ్గియలేదు. దరిదాపు ఒక బ్యారెల్ ధర $40 కూడా పడిపోయింది. అట్లా పడిపోతే కూడా పెట్రోల్ ధర అట్టే $107 అమ్మారు. ఇప్పుడు $126 పెరిగింది. ఇప్పుడు అట్టే అమ్ముతున్నారు. ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందని, ఒక్కొక్క ఆయిల్ కంపెనీకి $15 ఇండియన్ గవర్నమెంట్ నష్టం వస్తుందని వాళ్ళకు చెల్లిస్తూ ఉంది. అంటే నష్టాలు వస్తున్నాయి, చెల్లించడం ఏంది, ధర తగ్గిపోతే పెట్రోల్ కస్టమర్లకు తగ్గిపోవటం. ఆ లాభాలన్నీ రష్యా నుంచి వచ్చినటువంటి తక్కువ ధరకు వచ్చిందంటే లాభాలు సంపాదించుకోవడానికి ఉపయోగపడదు అదానికి అంబానికి. అలాంటి లాభాలు సంపాదించుకునే అవకాశం ఏమిటైంది వాళ్ళకు, కస్టమర్స్కు తగ్గియాలి, ఆ మేరకు తగ్గియలే, వచ్చిందంతా వాళ్ళే అక్రూ చేశారు. దరిదాపు 70,000 కోట్ల లాభాలు సంపాదించారు ఈ ఆయిల్ కంపెనీలు, ప్రైవేటు అంతా కలిసి. కాబట్టి ఇటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే అక్కడే హర్ముజ్ దగ్గర ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఈ మధ్య అక్కడ లోకల్స్, మనం ఎక్కడ మీరు చూడండి, వరదలు వచ్చినప్పుడు మేము వంతెన దాటిస్తామని మోటార్ సైకిల్కి ఎంత అని తీసుకుంటారు, అట్లా నౌకలు దాటిస్తామని కొంత లోకల్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి కొంత సంపాదించే స్థితి కొనసాగుతా ఉంది. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు హర్ముజ్ సమస్యను ఇప్పుడు డిప్లొమసీతో కూడా అంటే పరిష్కరించే అవకాశం ఉందంటారా లేదంటారా? ఎందుకంటే చూస్తున్నాం రెండో దశ చర్చలకు కూడా అటు రమ్మంటున్న పరిస్థితి, బట్ బెదిరించినప్పుడు ఎక్కడ కూడా సామరస్యంగా కూడా ఈ చర్చలు అనేవి జరగవు. ఫస్ట్ ఇది బెదిరించడం అనేది జరుగుతుంది, రెండు దేశాలకు కూడా ఆమోదయోగ్యంగా ఉండాలి. బట్ ఇప్పటి వరకు ఉన్న లెక్కలు బట్టి కూడా భారతదేశానికి సంబంధించి కూడా ఈ చమురు నిల్వలకు సంబంధించి 60 రోజులు, ఎల్ఎన్జీకి సంబంధించి కూడా 50 రోజులు, ఎల్పిజికి సంబంధించి 40 రోజుల వరకు మాత్రమే స్టాక్స్ ఉన్నాయి. అంటే 75 రోజుల నుంచి కూడా 60 రోజుల వరకు తగ్గిన పరిస్థితి. బట్ ఇదే ఇంకా జరిగితే సిచ్యువేషన్ ఇంకెంత డేంజరస్ గా కూడా మారే అవకాశం ఉంది. ఇదే అదనంగా కూడా చాలా వరకు కూడా ఇప్పుడు బ్యారెల్ ధర మొత్తంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధర రోజుకు ఒక్కోసారి పెరుగుతుంది. ఈ స్టేట్మెంట్స్ మారినప్పుడల్లా కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోవడం, యుద్ధం ఆగుతుంది అన్నట్టుగా తగ్గించడం మొత్తంగా జరుగుతుంది. గారు, మీకు మిత్రులు అందే సత్యం గారికి ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వారితో పూర్తిగా ఏకీభవిస్తాను. ఇప్పటిదాకా వారు చెప్పిన విషయాలతో పూర్తిగా ఏకీభవిస్తూనే అదనంగా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు అడిగిన దానికి నేను ఏమంటున్నానంటే, ఎప్పుడు బియ్యానికైనా కయ్యానికైనా సమాన స్కందుడు కావాలి కదా.
దేశాలు 186 దేశాలు ఐక్యరాజ్య సమితిలో నమోదైతే అన్ని దేశాలకు ఒకే అధికారం ఉంటుంది. ఎందుకంటే దేశం పెద్దదా చిన్నదా ఉండదు, వాళ్ళ సార్వభౌమ అధికారం వాళ్ళదే, చిన్నది కానీ పెద్దది కానీ. దాన్ని గౌరవిస్తే పరస్పరం చర్చ జరుగుతాయి. బియ్యానికైనా కయ్యానికైనా సమాన స్కందులు కావాలన్నారు కదా, అట్లా ఇక్కడ కూడా ఏమంటున్నారంటే మాట్లాడితే నేను చంపేస్తా కొట్టేస్తా రేపటికల్లా సహించను క్షమించనని వార్నింగ్ ఇచ్చుకుంటూ 12 గంటల ముందు 24 గంటల ముందు మేము వినమంటున్నాడు. కానీ అమెరికా ఇంత బలహీనంగా ఉంది అంటే ఉంది గారు పూర్తిగా వే అవుట్ ఎట్లా బయటపడాలి, యుద్ధం మొదలు పెట్టినాం విపక్షాలు పడాలి అనే పరిస్థితి వస్తున్నట్టు. అందుకని వే అవుట్ కోసం ఇప్పుడు వసుదేవుడు అటువంటి గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు పాకిస్తాన్ బాబాబు చర్చలకు పిలిపియాడు, అటుపక్క ఇటుపక్క చేయండి అని చెప్పి పాకిస్తాన్ సాక్షిగా ఇవాళ చర్చలకు లేపింది. మొదటి దఫా చర్చలు అయిపోయినాయి, రెండో దఫా చర్చలు మొదలైతాయి అనుకుంటే జోవాన్స్ వస్తా అంటుండ్రు, అవసరమైతే ట్రంప్ ఏమన్నా నేనే వస్తా, అవసరమైతే నేనే పాల్గొంటా అన్నాడు. ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఇరాన్ మీద తన చర్యలు తీసుకుంటూనే కాల్పుల విరమణ ఒప్పందం అనుకుంటూనే తనదైన రీతిలో బెదిరిస్తూ చేస్తుంది. వ్యక్తం పట్టుకుని బెదిరిస్తూ, ముళ్ళ కట్టె పట్టుకుని బెదిరిస్తూ మీరు వింటారా చేస్తారా అంటుంది. ఖచ్చితంగా ఇరాన్ రాజు కంటే మొండి వాళ్ళ సమస్య వినపమంటుంది. ఇక మీరు అడిగే ప్రశ్నకు వస్తాను. ఇవాళ 4.5 లక్షల కోట్ల రూపాయలు గతంలో $40-50 వచ్చినప్పుడు మన భారత ప్రభుత్వం లాభపడేది, నష్టం లేదు. భారత ప్రభుత్వం లాభపడితే నష్టం లేదు, అదాని అంబానీ లాభపడితేనే కష్టం అంటుంది. అంటే మీరు చూడండి రేటు పెరిగిన ప్రతిసారి కూడా రిలయన్స్ అవన్నీ బంద్ అవుతాయి, ప్రైవేటు ఆయిల్ కంపెనీస్ అన్ని బంద్ అవుతాయి, ముళ్ళకంటి చూస్తున్నాము. అటువంటిది ఇక్కడికి వచ్చే కల్లా లాభం వచ్చే కల్లా అందరూ తెలుస్తారు, చూస్తున్నాం కదా. అందుకని ఈ వైఖరి మానాలి స్పష్టంగా. భారత ప్రభుత్వం లాభపడ్డా మన ప్రజలకి, ఎందుకంటే విదేశీ మార్క నిల్వలు ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయి. మన మంచి చోట లాభం వచ్చినప్పుడు మనం నష్టపోం, ఎందుకంటే భారత ప్రభుత్వానికి వెళ్తే వేరే వాళ్ళకి వెళ్తే కష్టం. ఇక రెండోది ఏమైంది అంటే పానిక్ సిచ్యువేషన్ సృష్టిస్తున్నది కూడా ప్రభుత్వాలు. ఓ రకంగా చెప్పాలంటే మోడీ గారు ఆ మాట లాక్డౌన్ లాంటి కాలం వచ్చే అవకాశం ఉంది అని తనే హెచ్చరించింది కదా నెల కింద, 15-20 రోజుల కింద. ప్రధానమంత్రి సాక్షాత్ ఆ మాట మాట్లాడుతుంటే ఎంత కష్టం అనిపిస్తుంది మనకు కదా, అంటే ఎంత ఆగపడతాం చూడండి. మరి ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్టు పెట్రోల్ బంకులు 2 బంకుల్లో మూసి ఉంటే 3వ బంకు వచ్చే కల్లా అందరూ ఫుల్ ట్యాంక్ చేపించుకున్నారు. కానీ గ్యాస్ ఇప్పటికే కొరత, ఆనాటి జనానికి గ్యాస్ కొరత ఉన్నది. అందుకనే ఇవాళ పరిస్థితి ఏమైందంటే సప్లై ఆగిపోయిందంటే ఆగిపోలేదు, నడుస్తుందంటే నడుస్తలేదు. అంటే రోజు చూసుకుంటున్నాం. ఎప్పుడైనా మన భారత ప్రభుత్వం మంచి చెడ్డో 90 రోజులకు కనుక మనకు నిల్వలు పెట్టుకున్నాం కనుక ఈ మాత్రం మనగలుగుతున్నాం. పాకిస్తాన్ చుట్టుపక్కల దేశాలు చూస్తే అధ్వానం, మన అసలు దాన్ని పోల్చుకోవడానికి వీల్లేదు. కానీ ఎల్పిజిని ఈ స్టాక్ చేసుకోవడానికి రకరకాల సాంకేతిక కారణాలు ఉన్నాయి, మనం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ వీటిని ముడి చమురు తీసుకొచ్చుకొని మనకు దాన్ని ఇంధన శుద్ధి చేసి మార్చుకోవడం వేరు, మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా. కానీ ఎల్పిజిని అది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కనుక ఎట్లా పడితే అట్లా ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి, గోడౌన్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ కష్టం అంటున్నారు. అందుకని మనం తక్కువ నిల్వలే ఉంటాయి. అందుకని వెంటనే ఫస్ట్ వచ్చిన కష్టం అదే అంటున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు లేనప్పుడు ఏదైతే లేదు అనగానే మనిషికి ఒక సామెత ఉంది తెలుగులో, మనిషికి ఏమో ఉంటేదని గోజకు తింటేదని. గోజ అంటే పశువు తినేస్తుంటది, తర్వాత నెమరేసుకుంటది. మనిషికి అట్లా కాదు, ₹1,00,000 ఇంట్లో ఉన్నాయంటే ఆ ధీమా వేరే ఉంటది, రూపాయి లేకుంటే ఆగం వేరే ఉంటది. ఇప్పుడు ఇది అంతే, అయిపోతున్న నిల్వలు అన్నప్పుడు ఓ రకంగా ఉంటుంది, ప్రజలకు ఆగం వచ్చినప్పుడు ఓ రకంగా ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ప్రభావం పడ్డది. మనకు కూడా వంటింట్లో దాకా సెగ వచ్చింది, మనకు కూడా తగిలింది. ఇప్పటికి కూడా వంట గ్యాస్ కొరత అట్లాగే ఉన్నది. బ్లాకులు అడ్డగా దొరుకుతున్నాయి, బ్లాకులు మాత్రం అమ్ముతున్నారు. చూస్తే ప్రపంచం అంతా సంక్షోభం ఎదుర్కొంటుంది. సంక్షోభం మరో కరోనా సంక్షోభం పెద్దది కాదు, కానీ గల్ఫ్ సంక్షోభం 1991-92 సత్యం గారు బాగా తెలుసు. 1991-92లో జరిగిన ఆ గల్ఫ్ సంక్షోభం లాంటిది వస్తాయని భయపడుతున్నాను నేనైతే. కనుక 3 రకాల ప్రయత్నాలు జరుగుతుంది. రామ్మోహన్ రావు గారు అంటే కొంచెం సమయం తక్కువగా ఉంది, అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నాయి, ఏ దేశానికి ఆ దేశమే కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పై పట్టు సాధించడం కోసం ఇగో కోసం పెడుతున్న పరిస్థితి, ఆక్రమించుకోవాలని. బట్ అంతర్జాతీయ చట్టాలు సంబంధించి ఇన్ని రోజులు జరుగుతుంది యుద్ధం, దీనికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావాలి, మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకు అంతర్జాతీయ చట్టాలు అంటే జోక్యం చేసుకోలేకపోతున్నాయి? అసలు ఎందుకు దీనికి ఒక సొల్యూషన్ కూడా తీసుకురాలేకపోయిన సిచ్యువేషన్? ప్రపంచవ్యాప్తంగా యుద్ధం మొదలు పెట్టడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అనివార్యమైనప్పుడు యుద్ధం మొదలు పెట్టడానికి ఐక్యరాజ్యసమితి అనుమతి తీసుకోవాలి, అవసరమైతే ఐక్యరాజ్యసమితి సైన్యం కూడా పంపాలి. ఆ పరిస్థితులు ఉన్నాయా? అసలు యుద్ధం మొదలు పెట్టింది ఐక్యరాజ్యసమితి ధిక్కరించి నా ఇష్టం నేనే గొప్ప అని మొదలు పెట్టిండు. యుద్ధ నీతిని ఎక్కడ పాటించలేము, యుద్ధ ధర్మాన్ని యుద్ధ నీతిని అమెరికా ఎక్కడ పాటించలేదు. అర్ధరాత్రి తెల్లారి గట్ల దాడి చేసింది, 44 మందితో చంపేసింది. అందుకని ఇవాళ అమెరికాకి సమస్య ఏంటంటే ఇంటా బయట పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఇంటా
ప్రదర్శనలు జరుగుతున్నాయి. బయట ఏమైనా మంచిగా ఉందా అంటే యూరోపియన్ దేశాలు కానీ, నాటో దేశాలు కానీ, ఆఖరికి తన మిత్రుడైన గల్ఫ్ దేశాలు కానీ ఏవి సహకరించే పరిస్థితి లేదు. బ్రిటన్ లాంటి దేశం అయితే మేము యుద్ధం మీరు మొదలు పెట్టారు, మాకు సంబంధం ఏం లేదు పొమ్మన్నది. అందుకని డబుల్గా మాట్లాడుతున్నాడు, పిరికి పందలు అంటున్నాడు నాటో కూటమి దేశాన్ని. లేకపోతే మీరు మన ఫ్రాన్స్ అధ్యక్షుని ఆ భార్యను కూడా అవమానించాడు. ట్రంప్ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, చూస్తున్నాం కదా. అంటే మాటలు ఎప్పుడు వస్తాయి, చేతగాని వాడికి మాటలు ఎక్కువ వస్తాయి. ఇవాళ జరుగుతుంది అదే. కనుక ఈ యుద్ధం ఆగాలంటే అమెరికా వైఖరి మారకుండా ఆగదు. కానీ అంతర్జాతీయంగా ఒత్తిడి ఇచ్చే సంస్థలు కూడా రకరకాల ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినాయి. ఇటీవలనే మన బ్రిటన్ 40 దేశాలతో కూడి మనం కూడా ఉన్నాం, బ్రిక్స్ దేశాల అధినేతగా మనం కూడా ఇవాళ ఉన్నాం. మనం కూడా కలుపుకున్నాం, కానీ వింటలేదు. అంటే దుర్మార్గుడికి దుర్మార్గుడే కావాలి. పాకిస్తాన్ లాంటి దేశమే ఇవాళ మధ్యవర్తిత్వం కావాలని అమెరికా అనుకుంటుంది. చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నాం. కానీ ప్రతిసారి ట్రంప్ చెడగొడుతున్నాడు. చర్చలకు పోయే ప్రతి టేబుల్ మీద పోయే చర్చలన్నీ కూడా ట్రంప్ తన దుర్మార్గం మరపడం చెడగొడుతున్నాడు. ఇది జరగకుండా ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు, అందిన సత్యం గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.